నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలందరూ పరిశుభ్రతను బాధ్యతగా భావించాలి. వెంకటాచలంలో స్వచ్ఛ రథాలు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చోరీ కేసులో నిందితుల అరెస్ట్. చోరీకి పాల్పడ్డ దొంగల నుంచి బంగారం, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేసు వివరాలు వెల్లడించిన నాయుడుపేట గ్రామీణ సిఐ సంగమేశ్వరరావు. సర్వేంద్రియానం నయనం ప్రధానం. వాకాడు మండలం నిల్లపూడి దళితవాడలో ఎంవీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. రోగులను పరీక్షించి మందులు అందజేసిన డాక్టర్ రమేష్. హంసవాహనంపై అలగనాథుడు. గూడూరు పట్టణంలో జరుగుతున్న శ్రీ అలగనాథ స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ప్రజలందరూ పరిశుభ్రతను బాధ్యతగా భావించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. వెంకటాచలం ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వచ్ఛ రథాలు ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. వెంకటాచలం ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ 35 స్వచ్ఛ రథాలను ఆయన ప్రారంభించారు. పార్టీ నాయకులు, అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రమంతా పరిశుభ్రంగా ఉండాలని కృత నిశ్చయంతో కూటమి ప్రభుత్వం ఉందని తెలిపారు. అందులో భాగంగానే ప్రతి పంచాయతీ స్వచ్ఛ రథాలు అందిస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో వెంకటాచలంలో 6 ట్రాక్టర్లు కూడా ప్రారంభించామని, పారిశుద్ధ్య చర్యలో భాగంగా ఎల్లీపురంలోని కంపోస్ట్ యార్డ్ను ఖాళీ చేయడాన్ని మంత్రి నారాయణ ఛాలెంజ్ గా తీసుకున్నారన్నారు. అంతా పరిశుభ్రంగా ఉంటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని సోమిరెడ్డి వివరించారు. ఈ రిక్షాలన్నీ వచ్చినాయి. పరిశుభ్రత మనందరి బాధ్యత అని దాని మీద కూడా రాసి ఉంది. ఇప్పుడు 35 రిక్షాలు, చిన్న గ్రామాలకి 1, పెద్ద గ్రామాలకి 2 వెహికల్స్ లెక్కన, అట్లే 6 ట్రాక్టర్లు ఈ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో చెత్త స్టోర్ చేసి బయటికి ట్రాన్స్పోర్ట్ చేసేదానికి 6 ట్రాక్టర్స్ కూడా అబౌట్ ఫ్యూ మంత్స్ బ్యాక్, కొద్ది నెలల క్రితం మన వెంకటాచలంలోనే అవి రిలీజ్ చేయడం జరిగింది. సో రాష్ట్రంలో టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు అల్లీపురం కంపోస్ట్ యార్డ్ ఉంది, పెంటదీపులు అంటారు, అల్లీపురం ఎంట్రన్స్ నవాపేట నుంచి పోయే దగ్గర. దాన్ని కూడా నారాయణ గారు ఛాలెంజ్గా తీసుకొని ఆల్మోస్ట్ ఇంకో 2 monthsలో అది క్లీన్ చేసేసి దాన్ని పార్క్ కింద మార్చే కార్యక్రమం కూడా చేస్తున్నారు. సో అర్థం ఏంటంటే పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారు. ఉంటే వాళ్ళు అనారోగ్యానికి గురయ్యి లక్షల రూపాయలు హాస్పిటల్స్ ఖర్చు పెట్టి ఆర్థికంగా దెబ్బతినిపోయే పరిస్థితి ఉండదు అనేది ఈ ప్రభుత్వం ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ ట్రాక్టర్స్, ఈ వెహికల్స్ అన్నీ కూడా ఆయన కూడా కాన్సన్ట్రేట్ చేసి అరేంజ్ చేసాడు. మనం కూడా మనందరి బాధ్యత మన చుట్టుపక్కల శుభ్రంగా పెట్టుకోవడం. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వరుస దొంగతనాలతో హళ్లెత్తిస్తున్న దొంగలను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నాయుడుపేట గ్రామీణ సిఐ సంగమేశ్వరరావు వివరాలు వెల్లడించారు. పెళ్లకూరు మండలం కానూరు రాజుపాలెం గ్రామంలో వరుస దొంగతనాలతో ప్రజలు హడలెత్తించిన గజ దొంగలను నాయుడుపేట గ్రామీణ సిఐ సంగమేశ్వరరావు ఆధ్వర్యంలో ఐడి పార్టీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచారు. 92 గ్రాముల బంగారం, 120 గ్రాముల వెండి వస్తువులను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తు విలువ 14,34,400 రూపాయలు ఉంటుందని మీడియా సమావేశంలో సిఐ సంగమేశ్వరరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయట ప్రాంతాలకు వెళ్లే సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన వివరించారు.
ముఖ్యంగా పెళ్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కానూరు రాజపాలెంలో అమ్మవారి టెంపుల్లో, అలాగే కప్పకుంట కంటిలో అవుట్కట్స్లో ఉన్నటువంటి ఒక ఇంటికి సంబంధించి తాళాలను బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా నాయుడుపేట టౌన్లో రాజగోపాలపురంలో తాళం వేసినటువంటి బయట గేటు తాళం వేసినట్టు గమనించి ఆ ఇంట్లో కింద పైన కూడా తాళాలు బ్రేక్ చేసి బిరువాన్ని బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి వస్తువులు దొంగతనం చేయడం జరిగింది. ఆ విషయమై పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయిన కేసు కట్టడం జరిగింది. ఆ కేసులకు సంబంధించి ఈరోజు జరిగింది. వాళ్ళు చెప్పిన దాని మేరకి వాళ్ళు కన్ఫెషన్ మేరకు ఈ దొంగతనాలని ఒప్పుకున్నారు. అలాగే పోయినటువంటి సొత్తు వివరాలు కూడా వాళ్ళు చెప్పారు. మనం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఈ దొంగతనాల్లో సుమారు 120 గ్రాములు బంగారము, అలాగే వెండి వస్తువులను కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం అయింది. అయితే అందరికీ నాయుడుపేట టౌన్లోను మరియు నాయుడుపేట రూరల్ సర్కిల్ పరిధిలో అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళాలు వేసి ఇంట్లో లేకుండా ఊర్లకి లేకపోతే ప్రయాణాలు చేసే సమయంలో పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే అక్కడ LHMS కెమెరాలు పెట్టించడం కానీ లేదా వాటిని బీట్ ఏరియాలో కవర్ చేయడం కానీ జరుగుతుంది. అలాగే ఈ స్మార్ట్ కీ కూడా వాళ్ళు అలారం రైజ్ అవుతుంది. ఆ కీ కూడా అవసరమైతే ఆ కీని వేసుకోవాలని చెప్పేసి కోరటం జరుగుతుంది. ముఖ్యంగా బయట గడి పెట్టి బయట తాళం వేసి వెళ్ళటం వల్ల ఆ ఇంట్లో ఎవరు లేదనేది కూడా ఒక సింపుల్ ఇండికేషన్ అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయట గేట్లకు కాకుండా ఇన్సైడ్ గేట్లకు వేసుకునే విధంగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. ఈ కార్యక్రమంలో పెళ్లకూరు ఎస్ఐ ఆదిలక్ష్మి, ఐడి పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి. ఆర్డీఓగా అధికారి బాధ్యత తీసుకున్న 2వ రోజే ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలో పలు ఫైళ్లను, రికార్డులను వారు స్వాధీనం చేసుకున్నారు. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ అధికారులు పట్టుబడ్డారు. రైతు వద్ద అడంగల్లో పేరు మార్చేందుకు భారీ మొత్తంలో నగదు తీసుకుంటూ వారు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. వాకాడు మండలం నెల్లిపూడి పంచాయతీ పరిధిలోని దళితవాడలో ఎంవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎంఈఓ ఆనందం ప్రారంభించారు. కోటకు చెందిన రమేష్ ఐకేర్ వైద్యులు డాక్టర్ రమేష్ రోగులను పరీక్షించి మందులు అందజేశారు. ఆపరేషన్లు అవసరమైన వారిని గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మొప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి, కుంభాల రమణయ్య, ఉపాధ్యాయులు వెంకటరమణయ్య, కంటి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోట మండలం చుందోడు గ్రామానికి చెందిన ఎంవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన కుంభాల రమణయ్య
హరీష్ నాయుడు పల్లు హరీష్ మన నెల్లిపూడి పంచాయతీ ఇన్ఛార్జ్ హరీష్ నాయుడు గారు సూచన మేరకు వారి అనుమతితో ఈరోజు మన ఈ గ్రామంలో దళితవాడలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. హరీష్ నాయుడు నాకు చాలా స్నేహితుడు, మంచి మిత్రుడు కూడా. గత 25 సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడ లేకపోయినా హైదరాబాద్లో ఉన్నట్టున్నారు. హైదరాబాద్లో ఉన్నారు. వారు రాకపోయినా వారు ఇచ్చిన సూచన మేరకు ఈరోజు కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. ఇది కేవలం మా ఎంవీరావు ఫౌండేషన్ నిర్వహించే 10,960వ కార్యక్రమం. త్వరలోనే 11,000 కార్యక్రమంలో నిర్వహిస్తున్నాం. మా ఎంఈఓ 1 గారి ఆధ్వర్యంలో పెద్ద దేశ స్థాయిలో అంటే నేషనల్ స్థాయిలో ఉత్తమ పురస్కారాలు నిర్వహిస్తున్నాం. మార్చి 15వ తేదీ దానికి ఇప్పుడే ప్రకటిస్తున్నాను. మా ఎంఈఓ గారిని కూడా ఉత్తమ అధికారిగా ఎంపిక చేశామని తెలియజేస్తున్నాం. ఆ రోజు రేపు కోట షాదీ మంజిల్లో పెద్ద కార్యక్రమం జరుగుతుంది. మేము ఇప్పటి వరకు మా స్వశక్తితో మా సొంత నిధులతోనే ఈ కార్యక్రమాలని 11,000 కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీనికి సహకరిస్తున్న ప్రజలకు, అభిమానులకు, మా లాంటి రమణయ్య గారి లాంటి వాళ్ళకి అందరికీ అభినందనలు చేస్తూ పొదలకూరు మండలం తాడిపర్తి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పాండురంగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. శ్రీ సిద్ధి విశ్వనాథ కూచిపూడి కళాక్షేత్రం వారిచే ఈ నాట్య ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శన సందర్భంగా లకు చంద్రారెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, టైగర్ మహమ్మద్ కమిటీ సభ్యులు చిన్నారులకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే శివపాదమల్జీరనాదం శివపాదమల్జీరనాదం నాలుగు వేదాలకే విపుల నాట్యానువాదం శివపాదమల్జీరనాదం నాలుగు వేదాలకే విపుల నాట్య గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌలు పేతురు లోథరన్ చర్చిలో మండలకాల శిలువ ధ్యానములు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా 10వ రోజైన శనివారం రాత్రి క్రీస్తు రక్తం ద్వారా శాశ్వత విమోచనం అనే అంశంపై ధ్యానించారు. క్రైస్తవులు ఇరువుగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనలో సంఘ కాపరి ప్రవీణ్ రాజ్, ఎల్సిసి మరియు పిసిసి సభ్యులు పాల్గొన్నారు.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి మనము ఈ సాయంకాలము మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శ్రమల కాలాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రత్యేకమైన ప్రార్థనకి మనము విచ్చేస్తుంటున్నాము. మరి సమయంలో మనము ఈ యొక్క ఆరాధనని ప్రారంభించుకున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామంలో శ్రమల కాలపు ప్రార్థనని ప్రారంభించుకుందాము. ఆమేన్. కీర్తన సంఖ్య 122వ కీర్తన. క్రీస్తు సిలువ నాకు గొప్ప, అవును నేను తింతుదు. 122వ కీర్తన పాడుకున్నాం. క్రీస్తు సిలువ నాకు గొప్ప, అవును నేను తింపుదు. సచరిత్రకాంతియోపదాని చుటియుడును. నాకు నీ విచారమైన భీతి అయినా కలిగిన సిలువ నాకు గొప్ప. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమైందురు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, స్తుతులకు పాత్రుడా, మీ పరిశుద్ధ పాదాలకు, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఈ యొక్క లెంట్ డేస్ మనందరికీ తెలుసు, శ్రమల దినాలు. ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం, భస్మ బుధవారం, యాష్ వెడ్నెస్డేతో ప్రారంభమవుతుంది. క్రీస్తు రక్తం ద్వారా మనిషికి శాశ్వత విమోచనము లేదా విడుదల. ముందుగా అసలు మనిషికి క్రీస్తు రక్తం యొక్క అవసరత ఏంటి అనేది మనం ఆలోచించాలి. రెండవదిగా మనిషికి విమోచన, విడుదల అవసరత ఏంటి? మూడవదిగా మనిషికి దేని నుండి విమోచన, విడుదల కావాలి అన్న విషయాలు మనం ఆలోచించాలి. ప్రియులారా, ముగింపు ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. విన్నారు, కడుగుము అన్నాడు. ఆ దేవుడు కడుగుతాడు. మీ పాపములు రక్తం వలె ఉన్న హిమము వలె తెల్లబరుస్తానన్నాడు. గూడూరు పట్టణంలో వెలిసిన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల భాగంగా శనివారం రాత్రి స్వామివారు హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన విశేష పూజలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. సర్వస్య రాధార మధురం చరిత్రే స్వాహ దాక్షాయణ్య సమస్త కామే దేవా సమర్పయతు స్వాహ.
గూడూరు పట్టణంలో జరుగుతున్న శ్రీ అలగనాథ స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా శనివారం రాత్రి స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కనగలూరు సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. చైర్మన్ కూడా చెప్పు నాకు పంచి ఎక్కడ ఉండాలి.
సార్ నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలందరూ పరిశుభ్రతను బాధ్యతగా భావించాలి. వెంకటాచలంలో స్వచ్ఛ రథాలు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చోరీ కేసులో నిందితుల అరెస్ట్. చోరీకి పాల్పడ్డ దొంగల నుంచి బంగారం, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేసు వివరాలు వెల్లడించిన నాయుడుపేట గ్రామీణ సిఐ సంగమేశ్వరరావు. సర్వేంద్రియానం నయనం ప్రధానం. వాకాడు మండలం లిల్లపూడి దళితవాడలో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. రోగులను పరీక్షించి మందులు అందజేసిన డాక్టర్ రమేష్. హంసవాహనంపై అలగనాథుడు. గూడూరు పట్టణంలో జరుగుతున్న శ్రీ అలగనాథ స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.